హాయ్ ఎవ్రీవన్. కృష్ణా జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2024లో జరుగుతున్న ఎలక్షన్స్లో వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కృష్ణా జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామూరు ఎస్సీ నియోజకవర్గం, పెనమలూరు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి అర్లగడ్డ వెంకట్రావు, వైసీపీ నుంచి వల్లభనేని వంశీమోహన్. గుడివాడ తీసుకుంటే టీడీపీ నుంచి వెనగండ్ల రాము, వైఎస్ఆర్సీపీ నుంచి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని, కాంగ్రెస్ వడ్డాడి గోవిందరావు. పెడన అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుంటే టీడీపీ నుంచి కాగిత కృష్ణప్రసాద్, వైసీపీ నుంచి ఉప్పల రమేష్, కాంగ్రెస్ నుంచి సొంటి నాగరాజు పోటీ చేస్తున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర, వైసీపీ నుంచి పేర్ని వెంకటసాయి కృష్ణమూర్తి అలియాస్ పేర్ని కిట్టు, కాంగ్రెస్ నుంచి అబ్దుల్ మతీన్ పోటీ చేస్తున్నారు. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి జనసేన పార్టీ నుంచి మండలి బుద్ధప్రసాద్, వైసీపీ నుంచి సింహాద్రి రమేష్ బాబు, కాంగ్రెస్ నుంచి అంది శ్రీరామమూర్తి పోటీ చేస్తున్నారు. ఇక పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుంటే టీడీపీ నుంచి వర్లకుమార్ రాజా, వైసీపీ నుంచి కైలే అనిల్ కుమార్, కాంగ్రెస్ నుంచి డివై దాస్ బరిలో ఉన్నారు. ఇంకా చివరిగా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుంటే టీడీపీ నుంచి బోడే ప్రసాద్, వైసీపీ నుంచి జోగి రమేష్, కాంగ్రెస్ నుంచి ఎలిసల సుబ్రహ్మణ్యం పోటీ చేస్తున్నారు. మరి కృష్ణా డిస్టిక్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని గెలుస్తుంది అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియచేయండి.